ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 అసెంబ్లీ ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ తొలి రోజు 5 కీలక బిల్లులతో పాటు 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సభలో సీఎం ప్రస్తావించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్నారు. విగ్రహ మార్పుపై సభలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈ సెషన్స్ లో కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రవేశపెట్టబడుతుంది. కొత్త గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ బిల్లుపైనే ఉంది. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా మార్చే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీతాల చెల్లింపు, పెన్షన్లు, అనర్హుల తొలగింపు సవరణ ఆర్డినెన్స్ 2024, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల సవరణ ఆర్డినెన్స్ 2024ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుపై ఆ పార్టీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే అసెంబ్లీకి వచ్చే విషయాన్ని మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. అసెంబ్లీ సమావేశాలైతే మరికొద్ది సేపట్లోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ అధినేత ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోందా? అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కూడా వెళ్తారా, వెళ్లరా అనే దాని గురించి బీఆర్ఎస్ ఏమైనా క్లారిటీ ఇవ్వడం జరిగిందా? బోన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి కాసేపట్లో గన్ పార్క్ వద్దకు వచ్చేసి ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారు. అయితే ఈ సమావేశాలకు సంబంధించేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తారా రారా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు అంటే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ తెలంగాణ సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి ఆ తర్వాత 16వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కేసీఆర్ దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించేసి అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా ఇక్కడికి గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు. అయితే నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించేసి ఆయన అంటే అసెంబ్లీలో ఏ విధంగా పోరాడాలి ఏంటి అనే దానిపై దిశానిర్దేశం చేయడం జరిగింది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వివేకానంద గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని చెప్పేసి ఏమైనా సమాచారం ఉందా? తప్పకుండా వచ్చిపోతారు, అట్లేం లేదు. అసెంబ్లీకి రావడానికి ఎవరు అన్నారు? ఖచ్చితంగా టైం ముందు నుండి కూడా ప్రభుత్వానికి ఓ సంవత్సరం టైం ఇవ్వాలని చెప్పేసి కూడా మా అధినేత ముందు నుంచి కూడా మాకు స్పష్టంగా తెలియజేస్తూనే వస్తామన్నారు. కాబట్టి మేము కూడా చాలా ఓపికతోని, చాలా సహనంతో ప్రభుత్వము తీసుకునే తప్పుడు నిర్ణయాలని కేవలం ఎత్తి చూపుతా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం కాలం పాటు ఇక్కడ కూడా మేము ఉద్యమాలు కానీ, ఆందోళన కార్యక్రమాలు కానీ పార్టీ నుంచి పెద్ద ఇక్కడ పిలుపునివ్వలేదు ఇప్పటివరకు కూడా. కాబట్టి ఇందులో స్పష్టంగా చెప్పాల్సింది ఏముందంటే, మేము చాలా క్లియర్ ప్రభుత్వ వైఫల్యాలు అంటే మనం చూస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో కనపడుతూ ఉంది. ఇప్పటికే 60% జనాలు ఈ ప్రభుత్వంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, విరుచుకుపడుతున్నారు, అసంతృప్తితో ఉన్నారు. అంటే సాటిస్ఫాక్షన్, ది పర్ఫార్మెన్స్ అనేది బాగలేదు, అంటే ఫెయిల్ అయినారు ఈ ప్రభుత్వం. అంటే సంవత్సరం లోపల 10 సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత సంవత్సరంలోనే వచ్చింది. వీటన్నిటిని కూడా ముందు నుంచి కూడా వీరంతా కూడా వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే పరిపాలన సాగిస్తూ ఉన్నారు. వారంతా కూడా ప్రజలకు బాగు చేయాలని కంటే, రాష్ట్రానికి ఏది బాగు చేయాలని కంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు కూడా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీని అంటే ఉద్యమాన్ని అంటే గతంలో సంగతులన్నీ కూడా అణిచివేస్తామనే ధోరణిలో ముఖ్యమంత్రి గారికి ఆలోచన విధానం ఉంది. కాబట్టే ఇంత వ్యతిరేకత వచ్చి స్పష్టంగా అర్థమవుతోంది. అనేక అంశాలు అసెంబ్లీలో తప్పకుండా మేము లేవనెత్తబోతా ఉన్నాం. చాలా అంశాలు ప్రధానంగా అంటే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలన్నీ మార్చేశారు. ఈరోజు సెక్రటేరియట్లో సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది. అయితే దీనికి సంబంధించేసి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇది పద్ధతి పాడు లేని ఒక నిర్ణయం ఈరోజు. అంటే ద మోస్ట్ సాడిస్టిక్ అండ్ ఇడియోటిక్ అప్రోచ్ అంటారు దీన్ని. అంటే నిజంగా బుద్ధిజీవులు నిజంగా జ్ఞానమున్నలు చేసినట్టు పని కాదు ఇదంతా కూడా. ఈరోజు తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమం నుంచి ఆవిర్భవించి
తెలంగాణ తల్లి ఈరోజు తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలతో మరి పూజింపబడినటువంటి తల్లిని మార్చనేటువంటిది ఆయన మూర్ఖత్వం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి మూర్ఖత్వం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకే ఇది సాడిస్టిక్ అండ్ ఈడియోటిక్ అప్రోచ్ అని చెప్తా ఉన్నాము. ఈరోజు కొన్ని లక్షల దండాలు పడ్డాయి తెలంగాణ రాష్ట్ర మారుమూల గ్రామాల్లో, కొన్ని లక్షల తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఈయన ఇంకా 100 జన్మలు ఎత్తిన తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చి ఎవరు కూడా ఈయన నిర్ణయాన్ని సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే దాన్ని హర్షిస్తలేరు, దాన్ని స్వాగతిస్తలేరు, దాంతో ఏకీభవిస్తలేరు. కాబట్టి ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సంకుచిత ఆలోచన విధానాన్ని దర్పణం పడుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, తెలంగాణ తల్లిని రూపురేఖలు చేసి తెలంగాణ తల్లిని స్థాపించింది ప్రభుత్వం కాదు. 2007లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ తల్లిని మనం పూజించుకోవాలి, తెలంగాణ తల్లిని మనం అంటే అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆ రోజు మనం స్థాపించుకొని ఈరోజు ముందుకు సాగినాం. మరి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి నేను మారుస్తా అని చెప్తే అది నిజంగా కూడా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు కూడా చేయరు. ఇట్స్ క్లియర్లీ సాడిస్టిక్ అండ్ ఈడియోటిక్ అప్రోచ్ అందుకే అని చెప్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా మరి తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మరి తెలంగాణ తల్లి మా తల్లి కాదు. ఆ రోజు ఉద్యమం నుంచి అనేక మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ కూర్చొని మరి ఏ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మరి ఆ రోజు తెలంగాణ తల్లిని మరి మనం ఆ రోజు స్థాపించుకున్నాం, అవతరించింది ఆ రోజు. అయితే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాల్సింది ఏముందంటే, దీంట్లో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, తెలంగాణ తల్లి ఆంధ్ర మాత అని గతం నుంచి కూడా 70-80 సంవత్సరాల కింద నుంచి కూడా మన కవులు కళాకారుల యొక్క వాళ్ళ యొక్క రచయితలు వాళ్ళ రచనల్లో వాళ్ళ యొక్క లిటరేచర్లో చూసాం మనం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఉద్యమంలో పనిచేసేటువంటి నాయకుడు కాదు. వారికి అవగాహన లేదు. వారి కొత్త వచ్చేసి అన్ని కూడా మార్చుతా అంటే పేరు మార్చినంత మాత్రం, ఊరు మార్చినంత మాత్రం ప్రజల్లో స్థానం సంపాదించుకోగలుగుతారా, లేకపోతే తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని తుడిచివేయగలుగుతాడా? ఈరోజు అమరుల స్తూపాన్ని స్థాపించడానికి కారణం ఎవరు? ఆ రోజు సుమారు 1929లో అంతమంది విద్యార్థులు చనిపోతాం కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు మరి పెద్ద ఎత్తున మనం చక్కగా మనం ఈరోజు అమరుల స్తూపం స్థాపించుకున్నాం. దీని రూపురేఖలు మార్చిరారు. కాబట్టి ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, వారికి పరిపాలన పట్టు లేదు. కాబట్టి ఇవన్నీ డైవర్జన్ పాలిటిక్స్కి ఇవన్నీ లేవనెత్తుతారని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అధికార పార్టీకి సూచనలు సలహాలు ఇవ్వాలి, ఆయన అనుభవాన్ని మాకు ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా. అయితే నిన్న కేసీఆర్ గారితో జరిగిన సమావేశంలో దీని మీద ఏమైనా చర్చ? స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, మీరు చెప్పినట్టు ఆయనకు అనుభవం అవగాహన లేదు కాబట్టి ఈరోజు ఫెయిల్ అయిందని చెప్తున్నాం. అందుకే అది ఒప్పుకోవాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఆయన ఇచ్చినట్టు 100 రోజుల్లో 6 గ్యారంటీలు, రుణమాఫీ, అనేక ఈరోజు పేద విద్యార్థులు గురుకుల పాఠశాలలో చనిపోతా ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, నిరుద్యోగులు రోడ్ల పైనకి వస్తూ ఉన్నారు. ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసి మరి తప్పుదో పట్టించి ఈరోజు అధికారంలో వచ్చే ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారి స్థాయి అంటే నిజంగా వారు ముందు నుంచి కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డే 1 నుంచి కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. వారు క్లియర్గా అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ చెప్పినారు, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఆ దిశగానే పయనిస్తూ ఉన్నాడు. తప్పకుండా మాకు అనుభవాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యమంత్రి, మాకు అధినేత కేసీఆర్ గారు. ఇప్పటికే మాకు 10 సంవత్సరాల అపార అనుభవం ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు మంత్రిగా పని హరీష్ రావు గారు ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు అసెంబ్లీలో, అదేవిధంగా సబితా ఇందర్ రెడ్డి గారు ఉన్నారు. అనేక మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు మాకు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా సూచన సలహాలు తెలియజేస్తాం. కానీ వాళ్ళు వినే పరిస్థితులు లేరు. మన బడ్జెట్ సమావేశాల్లో కానీ అంతకుముందు సమావేశాల్లో కానీ మీరు అన్ని కూడా తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు, కాకి లెక్కలు చెప్తా ఉన్నారు, తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి నిజంగా కూడా అంటే ఇప్పుడు జ్ఞానోదయం అవుతున్నది. పరిపాలన అంటే ఏంది ఇప్పుడు అర్థమవుతుంది, సంవత్సరం తర్వాత అర్థమవుతుంది. ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకుని చక్కగా అంటే వాళ్ళు ఏ రకంగా అంటే ఎమ్మెల్యేలకు ప్రివిలేజెస్ దెబ్బతినే చేస్తూ ఉన్నారు. ఈరోజు మా మైకులు గొంతులు నొక్కే విధంగా మా అసెంబ్లీలో మరి స్పీకర్ కూడా ఎట్లా చేసారు, ఒక కాంగ్రెస్ కార్యకర్త తయారు చేశారు. ఈరోజు గతంలో సబితా ఇందర్ రెడ్డి గారిని ఘోరంగా అవమానిస్తే వారికి ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఈరోజు అని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా సభ్యుల యొక్క ప్రివిలేజెస్ కానివ్వండి, వారి అక్రమ అరెస్టులు కానివ్వండి, ఎమ్మెల్యేల హౌస్ అరెస్టులు కానివ్వండి,
ఇవి అనేక అంశాలు బట్టి తప్పకుండా మేము అసెంబ్లీలో పోరాడతాం. తప్పకుండా మా యొక్క పద్ధతి ప్రకారంగా మా పార్టీకి 38 టెక్నికల్గా మా స్టేట్ 38 మా క్రమ సమయం ఇవ్వాలి. తప్పకుండా మా అధినేత వారి అనుభవాన్ని అంతా కూడా తప్పకుండా వారి తోటి ప్రజల గురించి తప్పకుండా ఏ త్యాగానికైనా దేనికైనా సిద్ధం. కానీ రాజకీయాలకి పోయి మరి రాష్ట్ర ప్రజల ఆయోగం చేసి మమ్మల్ని కక్షపూరితంగా వివరించి మరి వారు ముందుకెళ్తా అంటే మాత్రం ఊరికే ప్రసక్తి లేదు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా జరగనున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. దీనిపై సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది భువన. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.